హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియో వచ్చేసి మొత్తం నేచరే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మొన్న టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఇది పంట పొలాలు అన్ని గ్రీనరీ తీసినవేనండి. ఒకటైతే టెంపుల్ వీడియో పెట్టాను, ఇంకొకటైతే బీచ్ వీడియో పెట్టాను. ఇదైతే మొత్తం పంట పొలాలు గ్రీనరీ వెంట మొత్తం చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే పొద్దున్నే ఆ నేచర్ చూసామంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా. పల్లెటూరు అంటేనే ఒక నేచర్ అన్నీ బాగుంటాయి. ఎక్కువ మేము వెళ్ళే దారిలో ఎక్కువ చెట్లు అండ్ కొండలు అంటే చాలా బాగున్నాయి అనేసి నేను ఇంకా క్యాప్చర్ చేసేసాను. ఇంక నేను అవన్నీ తీసానండి. చూడడానికి అయితే దగ్గరగా చూస్తే చాలా బాగుంటాయండి వీడియోస్లో కన్నా. కానీ వీడియోస్లో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కొంచెం మీకు అన్నీ ఒక సైడ్లో కనిపించినా కానీ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటాయి. అక్కడక్కడ కొండలు అండ్ వాటర్, బ్రిడ్జ్, కొంచెం కొంచెం బ్రిడ్జ్లు కొన్ని కడుతున్నారు, అవి కూడా తీసాను. ఇంకైతే ఇక్కడ లొకేషన్ చాలా బాగుందండి. పెళ్లి షూట్లు కానీ ఏమన్నా ఉంటాయి కదా, ఇప్పుడు పెళ్లి షూట్లు తీసుకునేటోళ్ళకి వాళ్ళకైతే చాలా బాగుంటాయి. నాకు ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు రాయలసీమ సటే ఎక్కువ గుర్తొస్తాయండి. ఎందుకంటే వాడి సినిమాలో రాయలసీమలాగా ఫైటింగ్ అట్లా సీన్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఈ సైడ్ అయితే సినిమాలు అయితే చాలా తీశారంట చెప్పారు. కాకపోతే సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మారిపోతూ ఉంటాయి కాబట్టి మనం గుర్తుపట్టలేము. ఎలా తెలిసిందంటే మా డ్రైవర్ గారు చెప్పారు, ఇక్కడ చాలా సినిమాలు తీశారు పంట పొలాల్లో. ఒక్కొక్కటి అయితే పెడుతూ ఉంటాను నేను. ఇదైతే మొత్తం చెట్లు అండ్ కొండలు ఉంటాయి. దూరం నుంచి చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది కొండలు. ఇవైతే ఇప్పుడు ఆ వాటర్ పట్టి నాట్లకైతే సిద్ధం చేస్తున్నారు. ఇవైతే చెట్లు చూసారా, వెరైటీగా ఉన్నాయి. ఏయో జుట్టు చెట్లులాగా మళ్ళీ ఉన్నాయండి. మొత్తం అవే ఉన్నాయి అక్కడ. కొంచెం అదంతా పంట అనుకుంటా. అవి దేనికి ఉపయోగిస్తారైతే మనకు తెలియదు. కాకపోతే చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ పంట అంటే నారు వేస్తారు కదా, వాటి కోసము ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటా. మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి. కాకపోతే చూడడానికైతే చక్కగా చాలా బాగున్నాయి. చాలా కూల్గా కూడా ఉంది ఎండాకాలం టైం కాబట్టి. ఇంకా కొండను చూస్తే కొండలు, అడవి చాలా అయితే చాలా బాగుందండి. మనం టీవీలోనే చూస్తాం. నేనైతే టీవీలోనే చూసేదాన్ని అండి. ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం అంటే టెంపుల్కి కూడా వెళ్ళేదాన్ని కాకపోతే ఇంత గ్రీనరీగా ఉండేది కాదు. ఆ పూత చూసారంటే మాది మామిడికాయ పూత అండి. అంటే కొన్ని మామిడికాయలు ఈ సీజన్లో కూడా కాస్తూ ఉంటాయంట. ఇంకా అవి కూడా ఇప్పుడు పిందె మీద ఉన్నది. కాకపోతే మనకు కనిపించట్లేదు. వైట్ కలర్లో కనిపించేదంతా మామిడి పూతనే. ఇంకా కొండ కూడా బాగుంది. ఇంకా మొత్తం అంతా బాగుంది అనేసి ఇంకా నేను ఈ వీడియో అయితే తలుపులమ్మ తల్లి లోవ దగ్గర ఊరి దగ్గరదేనండి. వంట సెక్షన్ ఇదంతా అని నేను వీడియో అందులో కలపడం మర్చిపోయాను. నాకు వీడియో దొరకలేదు, అందుకే ఇందులో పెడుతున్నాను. అక్కడ పాకల కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వంట చేసుకునేవే. మనకి ఇంతని ఇస్తారు వంట చేసుకోవడానికి, ఒక పాక కింద అందులోనే వంట చేసుకోవాలి. ఇంకొకటి అయితే ఆడవాళ్ళు కూడా మనకు వంట చేయడానికి అడుగుతూ ఉంటారు. మనం వెళ్తూ ఉండగానే కారు అడ్డంగా వచ్చి అడుగుతారు వంట చేయాలా అని. వంట చేసుకోవడానికి చాలా సింపుల్ అండి. అక్కడ మనుషులు ఉంటారు. మన ఫ్యామిలీతో వెళితే మనం కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ పాకల కింద ఉన్నాయి కాబట్టి అందులోనే ఇస్తారు మనకి. చుట్టూ షాపులే ఉంటాయి. మనం ఎక్కడికి బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం కావాలన్నా అన్ని షాపులే ఉంటాయి. అక్కడ ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఇంకా అందరినీ వచ్చిన వాళ్ళందరినీ వంట చేయాలని అడుగుతారు. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.